అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువును స్తుతిస్తూ భజన చేయడం ఎంతో పుణ్యఫలమని పలువురు భజన కళాకారులు అన్నారు. ధనుర్మాసం ప్రారంభం నుంచి పెద్దకాపు వీధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు ఈ నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమం వైభవంగా నిర్వహిస్తారు. అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్తి పారవస్యంతో నిర్వహించారు. ఈ రోజు కీర్తిశేషులు గూడూరు వెంకటరెడ్డి సుబ్బమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఉభయదారులుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటనారాయణ, మునికృష్ణయ్య, చిన్నప్ప, కుండాల గోపీనాథ్, కొట్టే సుబ్రహ్మణ్యం, మేకల గంగయ్య, మునేందర్ రెడ్డి, తొండంనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, విజయ్ కల్పన, ధనలక్ష్మి, అరుణ, ధనంజయ రెడ్డి, జీవన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో పెద్దకాపు వీధిలో మాసంలో 4వ రోజైనటువంటి పెద్దకాపు వీధిలో నుంచి రామ మందిరంలో కీర్తిశేషులు వెంకటరెడ్డి, గూడూరు వెంకటరెడ్డి, సుబ్బమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుటుంబ సభ్యులు ధనుర్మాస ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం సంక్రాంతి వరకు 30 రోజులు నిరవధికంగా జరుగుతున్న భక్తులందరూ పాల్గొని ప్రసాదాలతో తీర్థాలు తీసుకుని భగవంతుని సేవకు కృపకు పాత్రలు కావాలని ప్రార్థిస్తున్నాం.